నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. అయ్యప్ప ఆలయంలో అన్నదానం. ఇకపై ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం. స్వచ్ఛంద దాతలకు ఆహ్వానం. కమలాపూర్లోని అయ్యప్ప ఆలయంలో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని ఆలయ అర్చకులు ఇందుర్తి జానకి రామారావు తెలిపారు. మండల దీక్షను పురస్కరించుకుని ఆలయంలో అన్నదాన కార్యక్రమం కొనసాగేదని, ఇకపై ప్రతి బుధవారం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిరుపేదల కోసం నిర్వహించడం జరుగుతుందని, ఆ కార్యక్రమాన్ని ఇవాళ దేవుని సంకల్పంతో ప్రారంభించడం జరిగిందని గురుస్వామి తెలియజేశారు. స్వచ్ఛంద దాతలు ఎవరైనా అన్నదాన కార్యక్రమం చేయదలిస్తే ఆలయ కమిటీకి తెలియజేసి అన్నదాన కార్యక్రమం సహకరించగలరని గురుస్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మశాస్త్ర సేవా సమితి కమిటీ అధ్యక్షులు నేరెళ్ల అశోక్, ఉపాధ్యక్షులు నంగునూరు సాగర్ గుప్తా, దేశిని ఐలయ్య, సుద్దాల కార్తిక్, కొండి రాజు, వేముల హరికృష్ణ, భూపతి శివకుమార్, మండల వెంకటస్వామి భక్తులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప. ఈ కమలాపూర్లో నిర్మించిన అయ్యప్ప స్వామి శ్రీధర్మ శాస్త్ర ఆలయంలో మరి మేము దీక్షా కాలంలో అందరికీ అన్నదానం చేస్తున్నాము. నవంబర్ 25 నుంచి జనవరి 5వ తారీఖు వరకు. మరి ఆ కార్యక్రమం అంతటితోనే దేవుణ్ణి మర్చిపోతే ఎలాగని చెప్పి మరి ఒక కొత్త సంకల్పంగా ప్రతి బుధవారం నాడు కూడా అయ్యప్ప ఆలయం లోపల అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి అని ఒక సంకల్పం పెట్టుకొని కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాము. ఆ భగవంతుని దయ వల్ల రాను ఈ కార్యకర్తలు, అయ్యప్ప స్వామి భక్తులు, దాతలు, మరి భోక్తలు అందరి సహాయంతో దాదాపు 100-200 మంది వరకు కూడా ప్రతి బుధవారం ఇక్కడ భిక్ష జరగాలని ఒక సంకల్పంతో ఈరోజు ప్రారంభం చేశాము. ఈ ప్రారంభోత్సవానికి మన్నించి మరి వచ్చిన అయ్యప్ప భోక్తలకు మరి కమిటీ ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో మరి చైర్మన్ అశోక స్వామి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం సఫలం కావాలని కోరుకుంటూ ప్రతి బుధవారం కూడా అయ్యప్ప స్వామి దేవాలయం లోపల పేదలకు అన్నదానం జరుగుతుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి భోక్తలు ఈరోజు దాతలు బింపెల్లి శివకుమార్ గారు, మరి నేరెళ్ల అశోక్ గారు, మరి మండల వెంకటస్వామి గారు, ముగ్గురు దాతలు ముందుకు వచ్చిండ్రు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ ప్రారంభానికి దాతలు వారు, మరి ఇంకా దాతలు ఇట్లే 20 మంది వరకు దాతలు ఉంటే రోజు మేము 100 మందికి 150 మంది కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతి బుధవారం అన్నదానం చేసుకుందాము, స్వామి భజనలు చేసుకుందాం. మరి మేము 10:30-11 ఎందుకు ఉన్నామంటే భజన చేసుకోవడానికి కోసం ముందు రమ్మంటున్నాము. స్వామిని మర్చిపోకుండా భజన కార్యక్రమం నిర్వహించాం. మరి ఈ కార్యక్రమంలో పిలవగానే మరి మన భక్తుడు, పురాతన మాలదారుడు దేశిని ఐలయ్య గురుస్వామి గారు వచ్చి మరి కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవంలో కార్యక్రమం పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. మరి ఉపాధ్యక్షుల వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మా కమిటీ ఉపాధ్యక్షులు కమలాపూర్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. మరి కార్తిక్, మరి సూపర్ మార్కెట్ ఇక్కడ మనకు కమలాపూర్లో సూపర్ మార్కెట్ మరి అధినేత కార్తిక్ స్వామి, మరి అందరు ప్రముఖులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినందుకు, విజయవంతమైనందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.